ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగమైంది. ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. జూబ్లీహిల్స్ పిఎస్ లో మూడోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యాడు శ్రవణ్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. గత ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేయగా రెండోసారి హాజరైన సమయంలో శ్రవణ్ రావు తప్పుపట్టిన మొబైల్స్ ను తమకు ఇచ్చినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇక విచారణకు సహకరించకుండా శ్రవణ్ రావు తప్పించుకునే ప్రయత్నం అంటుంది సిట్. ఇక ఇవాల్టి విచారణ పూర్తయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ రావు ఈ రోజు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లోని సిట్ కార్యాలయానికి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఇప్పటికే గతంలో 2 సార్లు హాజరు కాగా ఈసారి 3వ కూడా సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. మొత్తానికి విచారణ కొనసాగుతుంది. అయితే 2వ విచారణ హాజరైనప్పుడు సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఇటు యొక్క సెల్ ఫోన్ లో ఎవరితో మాట్లాడడానికి సంబంధించిన డేటాను కూడా పోలీసులు రికవర్ చేయడానికి కూడా యొక్క సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రోజు 3వ విచారణ కూడా కొనసాగుతుంది. అయితే పోలీసులకు మాత్రము ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏ విషయం అడిగినా కూడా తనకు తెలియదు, తనకు సంబంధం లేదనే ఒక అంశాన్ని మాత్రమే పోలీసుల ముందు చెప్తున్నాడు. అయితే దీనిపైన కూడా పోలీసులు కొంత లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మరి ఎంతసేపు విచారణ కొనసాగుతుంది, లేకపోతే శ్రావణ్ రావును అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా కొంత ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు ఇప్పటికే కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఇందులో ఇంకా శ్రావణ్ రావు విచారిస్తే ఇంకా లోతైన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుందనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ఇంకా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.